హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి 1673 పోస్టులకి సంబంధించి మొత్తం 17 నోటిఫికేషన్స్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అండి. సో ఈ రోజులోపు మీరు కనుక అప్లికేషన్స్ పెట్టుకోకపోతే మళ్ళీ మీరు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి. అయితే ఇందులో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఏజ్ లిమిట్ పెంచాలని, అలాగే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. వాటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు మిగిలినటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. మీరు ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోకపోతే మీరు ఖచ్చితంగా ఈ రోజులోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే చాలా మంది అభ్యర్థులు అటు జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఇటు హైకోర్టు ఉద్యోగాలకి రెండింటికి కూడా అప్లై చేస్తున్నారు. జిల్లా కోర్టుల నుంచి మనకి మొత్తంగా 9 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. హైకోర్టు నుంచి 8 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అయితే మీరు ఫస్ట్ టైం జిల్లా కోర్టులకు కానీ లేదా హైకోర్టుకు కానీ అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ అయితే చేసుకోవాలి. అయితే మీరు జిల్లా కోర్టులకి మీరు అప్లై చేసి ఓటీపీఆర్ చేసుకుని అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే ఓటీపీఆర్తో హైకోర్టుకి అప్లై చేయడానికి ట్రై చేసేటప్పుడు మీకు రాంగ్ క్రెడెన్షియల్స్ లేదా రాంగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి సపరేట్ ఓటీపీఆర్ చేసుకోవాలండి. గతంలో కూడా చెప్పాను, నిన్న చేసినటువంటి వీడియో కింద చాలా మంది ఈ క్వశ్చన్ అయితే అడిగారనమాట. మళ్ళీ చెప్తున్నాను. సో మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలకి సపరేట్ ఓటీపీఆర్, హైకోర్టు ఉద్యోగాలకి సపరేట్ ఓటీపీఆర్ అయితే చేసుకోవాలి. ఓటీపీఆర్ అంటే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. సో రెండింటికి మీరు సపరేట్ ఓటీపీఆర్స్ చేసుకొని మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలకి జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం క్రియేట్ చేసినటువంటి ఓటీపీఆర్తో జిల్లా కోర్టు జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి హైకోర్టు ఉద్యోగాల కోసం క్రియేట్ చేసినటువంటి ఓటీపీఆర్తో మీరు హైకోర్టుకి సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలకు మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు 2 ఓటీపీఆర్లు అయితే క్రియేట్ చేసుకోవాలండి. కాబట్టి ఈ రోజు నైట్ లోపు మీకు టైం అయితే ఉంటుంది. కాబట్టి మనకి సర్వర్ కూడా మరీ అంత డౌన్ అయితే కాలేదు, కానీ ఎర్రర్స్ అయితే చూపిస్తుందని చెప్పేసి అన్నారు సబ్మిట్ పై క్లిక్ చేస్తే. సో మీరు లాస్ట్ డేట్కి వచ్చేసరికి మీకు ఈ విధంగానే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నేను ఎప్పుడు కూడా అప్లికేషన్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే అప్లై చేసుకోండి, మీకు ఒక పని అయిపోతుందని అంటూ ఉంటాను. కానీ చాలామంది లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఈ వెబ్సైట్ పైన ఎక్కువగా విజిటర్స్ రావడం వల్ల సర్వర్ డౌన్ అయిపోతుంది. సో ఆ సర్వర్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి ఇది ఎర్రర్స్ చూపించడం కానీ, సైట్ ఓపెన్ కాకపోవడం కానీ, లేకపోతే మనం ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు పర్టికులర్ డీటెయిల్స్ ఫిల్అప్ కాకపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్స్ అయితే మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే, ఈ నోటిఫికేషనే కాదు ఇతర నోటిఫికేషన్లు కూడా మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుంటే ఒక పని అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఏ నోటిఫికేషన్స్కైనా. అలాగే మరికొన్ని డీటెయిల్స్ చూసే ముందు మేము మీకు 499 రూపీస్కి సంబంధించినటువంటి మెగా కోర్స్ని మేము మీకు ప్రొవైడ్ చేసినామండి. ఇందులో మీకు వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే 25 మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 10 మాక్ టెస్ట్ని యాడ్ చేయడం జరిగింది. ఒక మాక్ టెస్ట్ ఫ్రీగా కూడా ఇచ్చాము. అది చూసి మీరు ఈ ఫుల్ కోర్స్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అవైలబుల్లోకి వస్తాయి. అదే మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలి అంటే 199 రూపీస్కి మీరు ఆ పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. ప్రీవియస్ పేపర్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్,
జీకేకి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ మీకు అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. సో మీరు జాబ్ కొట్టాలి అంటే ఈ 2 కోర్సులు మీకు 100% హెల్ప్ చేస్తాయి. చాలామంది ఇప్పటివరకు తీసుకోవడం జరిగింది, చాలా బాగున్నాయని చెప్పేసి కూడా వారు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఆ కోర్సెస్ తీసుకొని 3 మంత్స్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండ్ నేను ఒక స్టూడెంట్ కూడా ఫేస్ చేసినటువంటి ఇష్యూ అనమాట. ఒక స్టూడెంట్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్కి వేరొక జిల్లాకి, తన జిల్లాకి సంబంధించి కాకుండా వేరొక జిల్లాకి అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ నా సొంత జిల్లాకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని ఉన్నాయి, నేను సేమ్ పోస్ట్కి అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడిగిందనమాట. సో యాక్సెప్ట్ చేస్తే అప్లై చేయండి, లేదంటే వేరే పోస్ట్కి అప్లై చేయండి అని చెప్పేసి అన్నాను. సో తను జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి సొంత జిల్లాకి కూడా అప్లై చేసే ప్రయత్నం చేస్తే, మీరు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేశారు కాబట్టి మళ్ళీ సేమ్ జాబ్ రోల్కి మీరు అప్లికేషన్ పెట్టుకోలేరు అని చెప్పేసి స్క్రీన్ మీద చూపించడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఒకే రకమైనటువంటి జాబ్ రోల్కి సంబంధించి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోలేరు. సో మీరు ఒక జిల్లాకి జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తే మరొక జిల్లాకి ఫీల్డ్ అసిస్టెంట్కి కానీ, ఎగ్జామినర్కి కానీ, కాపీస్ట్కి కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కానీ, టైపిస్ట్ కానీ ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. అంతేగాని ఒకే జాబ్ రోల్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి, మీ సొంత జిల్లాకి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మోర్ దాన్ 1 అప్లికేషన్ కంటే కూడా యాక్సెప్ట్ చేయరనమాట. సో మీరు ఒక జాబ్ రోల్కి ఒక జిల్లాకి ఐదర్ నాన్ లోకల్లో కానీ లేదా లోకల్లో కానీ మీ జిల్లాకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తప్ప మీరు ఒకే జాబ్ రోల్కి 2-3 డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. మరొకటి వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఈ రోజు అనమాట. చాలా మంది లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో లాస్ట్ డేట్ మరి హైకోర్టు ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అనేది ఈ రోజు ఈవినింగ్ లోపు అయితే తెలుస్తుంది. ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం ఉంటే మనకు ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరుగుతుంది. నోటీస్ జారీ చేసి ఈ లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి పర్టికులర్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 1 వీక్ కానీ, 5 డేస్ కానీ, లేదా అట్లీస్ట్ ఒక 3 డేస్ కానీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి, ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మ్యాక్సిమం మనకి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు, కానీ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి మీ తరపున నేను హైకోర్టును అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మరొకటి వచ్చేసి జిల్లా కోర్టు ఉద్యోగాలకైనా, హైకోర్టు ఉద్యోగాలకైనా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాలండి తెలంగాణకి సంబంధించినటువంటి కోర్టు ఉద్యోగాలకి. అదే మీరు హైకోర్టు ఉద్యోగాలకి చూస్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకి చూస్తే మీకు 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వారి యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు అనమాట. సో ఈ 18 నుంచి 42 సంవత్సరాలు ఆ స్టేట్కి ఇచ్చారు, మరి మా స్టేట్కి 18 నుంచి 34 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో ఈ 34 సంవత్సరాలు కాస్త 42 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి వారు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ పెంచాలని చెప్పేసి నేను గతంలోనే ఒక వీడియో కూడా చేశాను. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన ఫ్యూ డేస్లోనే నేను ఏజ్ లిమిట్ పెంచాలని చెప్పేసి ఒక వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ లాస్ట్ డే మీకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసి మీకు ఏజ్ లిమిట్ కూడా 42 సంవత్సరాలకి పెంచినట్లయితే ఇంకా చాలామంది అభ్యర్థులకి అవకాశం అయితే వస్తుంది. కాబట్టి లాస్ట్ డేట్ పెంచాలని చెప్పేసి హైకోర్టును అయితే మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. సో హైకోర్టు మీకు సంబంధించిన రిక్వెస్ట్స్ అన్నీ కూడా పరిగణలోనికి తీసుకొని ఈ రోజు లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేసి ఒక 3 రోజులైనా, అట్లీస్ట్ ఒక 3 రోజులైనా ఎక్స్టెండ్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి మీకు చాలా అవకాశం ఉంటుంది. ఎక్స్టెండ్ చేసి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్న ఏజ్ లిమిట్ని 18 నుంచి 42 సంవత్సరాలకి పెంచాలని కోరుతున్నాను. సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇవి నేను మీకు చెప్పాలనుకున్నవి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఎర్రర్ కనుక మీరు ఫేస్ చేసినట్లయితే మీకు హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మీకు అఫీషియల్ సైట్లో కూడా ఉన్నాయి. ఇమీడియట్గా ఈ నంబర్స్ మీరు కాల్ చేసి మీకున్నటువంటి ఇష్యూని చెప్పినట్లయితే మీకు హైకోర్టు వారి మీ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులోపు మ్యాక్సిమం అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే మీరు లేదు అంటే మీరు అప్లై చేయడానికి కుదరదు. కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్సు, అలాగే 199 రూపీస్ కోర్స్ ఇమీడియట్గా తీసుకోండి. ఈ ఆఫర్స్ ఫ్యూ డేస్లో మారబోతున్నాయి, ఇంకా ప్రైస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.